గంజాయి బ్యాచ్ భీభత్సం సృష్టించింది. పోలీసులపైకి కారెక్కించారు స్మగ్లర్లు. కృష్ణవరం టోల్ ప్లాజా వద్ద వాహనాలను తనిఖీ చేస్తున్నారు పోలీసులు. అదే సమయంలో కారులో గంజాయి తరలిస్తున్నారు స్మగ్లర్లు. కారు ఆపేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయితే కానిస్టేబుల్ పైకి గంజాయి బ్యాచ్ ఏకంగా కారెక్కించింది. ఇద్దరు కానిస్టేబుళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. కారును వదిలి తర్వాత స్మగ్లర్లు పారిపోయారు. కాకినాడ జిల్లా కృష్ణవరం టోల్ ప్లాజా దగ్గర జరిగింది ఘటన. గంజాయి బ్యాచ్ హల్చల్ చేసింది. వాహన తనిఖీలను చేస్తున్న పోలీసులపై కారెక్కించి భీభత్సం సృష్టించారు. అయితే కారులో గంజాయి తరలిస్తున్నారు. దీంతో కారును ఆపేందుకు పోలీసులు ప్రయత్నించారు. కానీ కారు ఆపకుండా వేగంగా కానిస్టేబుల్ పైకి ఎక్కించి పారిపోయారు. ఈ ఘటనలో ఇద్దరు కానిస్టేబుల్ గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. గంజాయి బ్యాచ్ సృష్టించిన భీభత్సంపై పోలీసులు సీరియస్గా ఉన్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దుండగులు పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. నిందితులను ఎట్టి పరిస్థితులను వదిలిపెట్టమంటూ హెచ్చరిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఒకసారి మనం కృష్ణవరం టోల్ ప్లాజా దగ్గరి సీసీ ఫుటేజ్ చూడొచ్చు. కాకినాడ జిల్లాలో జరిగింది ఘటన. టోల్ ప్లాజా దగ్గర అప్పటికే ఆ గంజాయి బ్యాచ్ అందులో కారులో గంజాయిని పెట్టుకొని వెళ్తోంది. అక్కడే సరిగ్గా టోల్ ప్లాజా దగ్గర పోలీసులు ఆ కారును ఆపేందుకు ప్రయత్నించారు. తొలుత ఆపినట్టుగానే ప్రయత్నించి తిరిగి గంజాయి బ్యాచ్ ఇక చెలరేగింది. ఏకంగా పోలీసులపైకి ఒకసారి ఆ దృశ్యాలు చూస్తే మనకు అర్థమవుతాయి. దాదాపు నలుగురు పోలీసులు చుట్టుముట్టారు ఆ కార్ని. 5గురు పోలీసులు చుట్టుముట్టారు. అంతలోనే కారును అతి వేగంగా పోలీసులపైకి పోనిచ్చాడు. చూడండి ఒక్కసారిగా ఇద్దరు పోలీసులు ఆ కారు కింద పడి గాయాల పాలైన ఘటన ప్రస్తుతం కలకలం రేపుతుంది. దాని తర్వాత పోలీసులు ఆ కారును వెంబడిస్తున్నారు. ఆ దృశ్యాలు మనం చూడొచ్చు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దాదాపు 1/2 డజన్ మంది పోలీసులు, 4 కాదు 5 కాదు 6 పోలీసులు కారును చుట్టుముట్టారు. లాఠీలతో కారును ఆపేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ ఆ వ్యక్తి కనీసం డోర్ తీయలేదు. ఏకంగా పోలీసులపైనే కారు ఎక్కించాడు. ఒకసారి చూడొచ్చు. ఎదురుగా కారును ఎక్కించడంతో ఇద్దరు పోలీసులు కారు కింద పడ్డారు. కారు కింద పడ్డ పోలీసులపై అమానుషంగా కారును అలాగే పోనిచ్చారు. అతి వేగంగా కారును పోనిచ్చి కొంత దూరం వరకు ముందుకు వెళ్ళిపోయి కారును అక్కడే వదిలేసి పారిపోయారు.